ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు సంబంధించి ఇవాళ చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. సో అదేంటిదనేది ఈ న్యూస్లో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా చూసుకుంటే బ్యానర్ హెడ్డింగ్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 వ్యవహారంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం అడగడం జరిగింది. ఆల్రెడీ మంగళవారం జరిగినటువంటి హియరింగ్లో కోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, గతంలో మేము ఇచ్చినటువంటి ఆర్డర్ని ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు మీ మీద కోర్టు ధిక్కారణ కేసు పెట్టకూడదు అని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని అడగడం జరిగింది. ఆల్రెడీ 15 రోజుల క్రిందట కోర్టు క్లియర్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే 2018లో గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించారో అందులో ప్రధాన పోస్టులలో ఉన్న అభ్యర్థులందరినీ తక్షణం ప్రాధాన్యత లేని పోస్టులలో పంపించేయాలని చెప్పి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. కానీ 15 రోజులు అయిపోయినా ప్రభుత్వం అటువంటి చర్యలకి ముందుకు వెళ్ళలేదు. సో దాని మీద పిటిషనర్స్ మళ్ళీ ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగింది. సో అందులో విచారణలో భాగంగా మంగళవారం రోజు కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసి ఇవాళ 10:30 కల్లా చీఫ్ సెక్రటరీ ధర్మాసనం ముందు ఉండాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఉదయం చీఫ్ సెక్రటరీ అదేవిధంగా అడ్వకేట్ జనరల్ గారు అందరూ కూడా కోర్టు ముందుకి రావడం జరిగింది. సో ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ గారి తరపున అడ్వకేట్ జనరల్ గారు వాదనలు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం దగ్గర ఏది ప్రాధాన్యత పోస్టులు ఏది అప్రాధాన్యత పోస్టులు అనే ఎక్కడ కూడా లేదు. దానికోసం మేము ఆల్రెడీ రిజిస్టర్ దగ్గర పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందని ధర్మాసనానికి తెలియజేయడం జరిగింది. సో ఆ కారణం చేతనే మొదటగా వాళ్ళని ఇంకా ఎటు మార్చలేదని చెప్పడం జరిగింది. ఈ దశలో జోక్యం చేసుకున్నటువంటి ధర్మాసనం, మా దగ్గర పూర్తి డేటా ఉంది, అదేవిధంగా మీరు గూగుల్ని కానీ ఏఐ కానీ ఉపయోగించి మీరు కూడా తెలుసుకోవచ్చు ఏది ప్రాధాన్యత ఏది అప్రాధాన్యత పోస్టులు అని చెప్పేసి. సో ఒకానొక దశలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వారు మరొక 15 రోజులు సమయం కావాలని ధర్మాసనాన్ని అడగడం జరిగింది. దానికి ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అట్లీస్ట్ మరొక 2 రోజులైనా సమయం కావాలన్నప్పుడు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆల్రెడీ ఈ కేసు సంబంధించి ఈ ఆర్డర్కి సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేశారని, సో వాళ్ళకి మీరు అనుకూలం కోసం ఇలా డిలే చేస్తున్నారా అని చెప్పి ధర్మాసనం ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి కోసం ఈ ఆర్డర్ని డిలే చేస్తున్నారు అని కూడా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సో ఈ దశలో ధర్మాసనం కలుగజేసుకొని నిజంగా నిద్రపోతున్న వారిని లేపడం కష్టం, కానీ నిద్రపోతున్నట్టు నటించే వారిని లేపడం చాలా కష్టమని ఒక రకంగా ధర్మాసనం వారి యొక్క తీవ్రత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో చివరిగా ధర్మాసనం మీకు ఎందుకు అదనపు సమయం ఇవ్వాలి, మా ఆర్డర్ని రేపటికల్లా అమలు చేస్తారా చెయ్యరా, ఒకవేళ కనుక మీరు ఆర్డర్ని రేపు అమలు చేస్తా అంటే రేపు కోర్టు కావాల్సిన అవసరం లేదు అని, ఒకవేళ మీరు ఆర్డర్ని అమలు చేయకపోతే రేపు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని ధర్మాసనం తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని ధర్మాసనం చెప్పడం జరిగింది. ఈ కేసులో నుండి ఎవరిని కాపాడలేరని కూడా ధర్మాసనం
ఒక రకంగా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఎట్టకేలకి ప్రభుత్వానికి ధర్మాసనం చాలా క్లియర్ కట్గా చెప్పింది, రేపటికల్లా మీరు వారందరినీ కూడా అప్రాధాన్యత పోస్టులకి మా ఆర్డర్ ప్రకారం మారుస్తారా లేదా అన్నది రేపటికల్లా డిసైడ్ అయిపోవాలని చెప్పేసి ధర్మాసనం ఒక రకంగా తీవ్రంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీయే హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కింద స్థాయి అధికారులకి ఎటువంటి సందేశాన్ని మీరు ఇవ్వదలుచుకున్నారని కూడా ధర్మాసనం ఒక రకంగా వారి యొక్క బాధని వ్యక్తం చేశారు. సో ఎట్టకేలకి మాత్రం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2018 కేసు కీలక దశలోకి అడుగుపెట్టిందని మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏం జరగబోతుందో రేపన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో